ముడివేసిన జీవితాలకు 3 నాళ్ల ముచ్చటైనా ముగియకుండానే ఈ కాస్త ఎడబాటుకి కంట తడిపడితే ఎలా? కన్నబిడ్డనై పుట్టినందుకు తల్లి రుణం తీర్చుకోవద్దు, తండ్రికి చూపితే వద్దు. ఇంతకీ ఆ గులేబ కవడి ఎక్కడుందని, ఎలా దొరుకుతుందని? నా దీక్షా విశ్వాసమే నాకు దారి చూపాలి. నా తల్లి దీవెనే నన్ను విజయుణ్ణి చెయ్యాలి. ఆ పైన ఆ దేవి కృప. ఈ దేవి శుభాకాంక్ష. నేను అదే చెప్పి వస్తున్నా. కొత్త ఇల్లాన్ని వదిలే. నాకంటే కన్నవారి రుణం ఉంది, అంతకు మించిన అన్నగారి రుణం నాకు ఉంది అని నువ్వు నా వెంట వస్తే మరి ఈ ఇంటికి రచ్చ. నువ్విక్కడే ఉండి మీ వదిన గారికి ధైర్యం చెబుతూ ఉండు. నేను మండలం తిరిగేలోగా మళ్ళీ వస్తాను. మండలమా? మనసులు కలిసిన తర్వాత మా లాగుగడివేనే. సరే, వేళ్ల మీద లెక్కేసుకుని మునిగాళ్ళ మీద కూర్చుంటా. చెప్పినట్టు వచ్చావా? సరే సరే, లేకపోతే ఇక నేనే రాక తప్పదు. తమ్ముడి ప్రేమ చూచావా? నాకంటే ముందు వచ్చి ఓడిన ఆ ముగ్గురు నా అన్నలు. అన్నలా? వారు నాలాగే పుష్పం కోసం బయలుదేరారు. బందీలుగా ఉంచడం భావ్యం కాదు. విడుదల చేయండి. ఆ పుష్పం ఎవరికి దక్కే యోగం ఉందో. అలాగే. హరిదేవుడా, ఒకే తండ్రికి ఇన్ని తరహాలు బిడ్డలా? మూటలు మోంచే అన్నలు, అభిమానించే తమ్ముడునా? అన్నన్నన్నన్నా, వీళ్ళ తీరే ప్రమాదం. వదిలితే తిరిగి నీకే ఏతంటానా తేవచ్చు. నా మాట విను. విధిని ఎవరూ తప్పించలేదు. ఇంకా వేదాంతమేనా? సరే, నువ్వంతగా కాదంటే ఒక్క వీళ్ళేమిటి, నీ విజయం పేరు చెప్పి దొడ్లో ఉన్న బడుద్దాయిలందరినీ వదిలేస్తా. ఈ మిగులు మాత్రం ఎందుకు? మెతుకులు దండగా. అలాగే వెళ్ళిరా. క్షేమాన వెళ్ళి లాభాన రండి. మేలు అన్నాయ్, మండలం లేకపోతే నాకు కమండలో తప్పదు. అయ్యా, ఆడదాంతో ఆటకొచ్చినందుకు బుద్ధి వచ్చింది. సత్యం దాకా మీ పేరే చెప్పుకుంటాను. మేలు మేలు, నా పేరు కాదు, మా అన్న విజయుడు. ఈ జన్మలో ఇటువంటి పని ఇక చెయ్యనే చెయ్యు. సరే పో. ఊరికే వదిలారని ఉత్తినే పోతావా? పోయింది పో, మా పరువు. ఇప్పుడు ఉండేసింది కనుక పరువు అట పరువు. మంచివాడు గనక ఆనాడు మీరు మూటలు మోంచిన అన్నలని అభిమానించి చెర వదిలించాడు. ఆగాగు, ఆనాడు మూటలు మోసింది మా తమ్ముడేనా? మరి వరుస కలుపుతున్నావు నువ్వు? మీ తమ్ముడిని పదండ నైలు, చెయ్యవలసిన సత్కారాలు అవో చాలా ఉన్నాయి. ఆహా ఆహా, వేడి వేడి ముద్ర అన్నగారిని కూడా తగిలించండి. ఇది మనకు తలవప్పు. అలంకారాలకు అలవాటు పడ్డ వీపే. గతాన్ని గుర్తుకు తెస్తూ ప్రస్తుతానికి బుద్ధినిస్తూ భవిష్యత్తులో తిరిగి ఏ తప్పు తావులో పడనివ్వకుండా మా అన్నగారులకు ఈ తమ్ముడు ప్రీతితో బహుకరించిన శాశ్వతాలంకారం. ఇది బావగారులన్న బంధు ప్రేమతో మా వదిన గారంపిన భరణాలు భత్యాలు. అన్నయ్యలు మళ్ళీ ఇటువంటి బడుద్దాయి పనులకు దెక్కుండా బయలుదేరిన చోటుకే భద్రంగా పోండి.
మానవాతీతమైన పుష్పం. ఈ మహారణ్యంలో నేను దారి చూపేదెవరు? నాకు దిక్కెవరు? దీక్షతో కార్యం సాధించు. ఈ తల్లి కటాక్షమే నీకు రక్ష. వీరకుమారుడివే విజయలక్ష్మితో వచ్చి నన్ను ఉద్ధరించు. అసాధ్యమైన కోరికతో ఆపదలో అడుగు పెట్టకు. వెళ్ళు. మానవుడికి అసాధ్యమే